హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా చిక్కుడుకాయ కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నాను ఈరోజు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు బాగా వేసుకొని చిటపటలాడాక పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా మిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. కరివేపాకు మంచిగా ఫ్రై అయితే తీసి పడేయరు, సో ముందుగానే వేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. కొత్తిమీర కూడా అంతే, బయట పడేయకుండా ఉండాలంటే ముందుగానే వేసుకోవాలి. అదే ఫ్లేవర్ రావాలి, మంచిగా గ్రీన్ కలర్లో మంచిగా కనిపించాలి అంటే చివర్లో కూడా వేసుకోవచ్చు. ఇందులోనే పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. పసుపు కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఊరికి కలపెడుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక చిక్కుడుకాయ కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే. పూర్తిగా కలబెట్టి కిందికి పైనకి 2-3 టైమ్స్ మంచిగా కలబెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. అలాగే 5 మినిట్స్ మగ్గనిస్తే అది కొంచెం వాటరీగా వస్తుంది. వచ్చినప్పుడు కొంచెం మంచిగా కుక్ అవుతుంది. చిక్కుడుకాయ తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ 5.31 గ్రామ్స్, ప్రోటీన్స్ 3 గ్రామ్స్, లిపిడ్స్ 0.31 grams, fiber 3.7 grams, sugar 2 grams, calcium 156 milligrams, iron 3.96 milligrams, vitamin C, vitamin A, energy 35 kilocalories. ఇవన్నీ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి చిక్కుడుకాయ తినడం వల్ల. మూత పెట్టుకొని మగ్గించాక చిక్కుడుకాయ ఇలా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత కిందికి పైనకి 2-3 టైమ్స్ ఇలా కలపెట్టుకొని దాంట్లో తగినంత ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మగ్గనించండి. ఇందులో ఎలాంటి ఎసరు వేయనవసరం లేదు, దానంతట అదే కుక్ అవుతుంది. దీనిలో వాటర్ వేస్తే కర్రీ అంత టేస్టీగా ఉండదు. చిక్కుడుకాయ తినడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే డిక్రీజ్ చేస్తుంది. అలాగే బ్లడ్ క్లాట్స్ ఉంటే ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ డయాబెటీస్ కూడా డిక్రీజ్ చేస్తుంది. సో యాంటీ న్యూక్లియర్ ప్రాపర్టీస్ కూడా తగ్గుతాయి. సో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఉన్న చిక్కుడుకాయని మీరు కూడా తినండి, మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చివర్లో ధనియాల పొడి కూడా వేసుకొని మరి కొంచెం సేపు దాన్ని కుక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.